పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పహల్గా మారణ హోమం ఘటనలో కొత్త నిజాలు బయటపెట్టిన ఎన్ఐఏ. ఉగ్రదాడి వెనుకున్న పాత్రధారుల గుట్టురట్టు. దాడిలో లష్కరే తోయిబా, ఐఎస్ఐ, పాక్ ఆర్మీ పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ రిపోర్ట్. పాక్ ఆర్మీ లష్కరే ఆదేశాల మేరకే ప్రణాళికలు సిద్ధం. పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా, ఐఎస్ఐ, పాక్ ఆర్మీ పాత్ర కూడా ఉందని ఎన్ఐఏ తేల్చింది. దాడి కోసం ప్రణాళికలను పాక్ లో తయారు చేసినట్లు 3D మ్యాపింగ్, శాటిలైట్ ఫోన్ ఆధారాలతో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. ఉగ్రదాడిపై దర్యాప్తు చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ ఈ విషయాలను బయటపెట్టింది. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఆదేశాల మేరకే లష్కరే తోయిబా సంస్థ ప్రధాన కార్యాలయంలోనే ఈ దాడికి ప్రణాళిక రచించినట్లు అంచనా వేసింది. ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తు నివేదికలో ఈ వివరాలన్నీ పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదులకు స్థానికంగా సహకారం అందించిన పలువురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన 2 పాకిస్తాన్ ఉగ్రవాదులు హష్మీ మూసా, ఆలీబాయ్ పాకిస్తాన్లోని ఉగ్రవాద నేతలతో సంప్రదింపులు జరిపినట్టుగా గుర్తించింది. దాడి జరిగిన బైసరన్ ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికత ఆధారంగా ఎన్ఐఏ పరిశీలన జరిపింది. మొత్తంగా 40 తూటా క్రాటిజన్లను గుర్తించి ఫోరెన్సిక్ రసాయన విశ్లేషణకు పంపింది. లైడర్ పరిజ్ఞానం, డ్రోన్ల వినియోగం, శాటిలైట్ చిత్రాల సాయంతో ఘటనా స్థలాన్ని మొత్తాన్ని 3D మ్యాపింగ్ చేసి ఉగ్రవాదులు రాక, దాడి, తిరిగి పారిపోయిన అంశాలపై ఆధారాలను సిద్ధం చేసింది. అదే సమయంలో ఘటనకు ముందు, తర్వాత బైసరన్ పరిసర ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్ల వినియోగం వివరాలను కూడా సేకరించింది. మొత్తం 3 శాటిలైట్ ఫోన్లు వినియోగించినట్లు గుర్తించగా ఇప్పటి వరకు అందులో 2 సిగ్నల్ను గుర్తించి విశ్లేషించింది. పహల్గాం ఘటనకు సంబంధించి ఎన్ఐఏ, ఇతర భద్రతా సంస్థలు కలిసి కుప్వారా, పుల్వామా, సపోర్, అనంతనాగ్, బారాముల్లా తదితర జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేసి 2800 మందికి పైగా ప్రశ్నించినట్లు తెలిసింది. ఇందులో 150 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తోంది. మరోవైపు దాడి చేసి పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. వారు దట్టమైన అడవుల్లో దాక్కున్నారని భద్రతా బలగాలు తెలిపాయి. ఇంకోవైపు పీఓకే ప్రజలు 2 నెలలకు సరిపడా ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం సూచించింది. పహల్గాం దాడి జరిగిన నేపథ్యంలో భారత్ ఏ క్షణమైన దాడికి దిగవచ్చనే ఆందోళనలతో ఈ పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. పీఓకే ప్రధాని చౌదరి అన్వరుల్ హక్ స్థానిక అసెంబ్లీలో ఈ విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఎల్ఓసీ వెంట ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు ఇప్పటికే ఈ సూచన చేసినట్టుగా అన్వరుల్ చెప్పారు. ఆహారం, మందులు, ఇతర అవసరాల కోసం 100 కోట్ల రూపాయలతో అత్యవసర నిధిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.